హలో ఫ్రెండ్స్, నమస్తే. కొత్త రేషన్ కార్డు కావాలంటే ఈ అర్హతలు తప్పనిసరి. రేషన్ కార్డులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జనవరి 26న కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే అందిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జనవరి 13న గైడ్ లైన్స్ విడుదల చేసింది. జనవరి 26, 2021 కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించనుంది. రేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మార్గదర్శకాలను జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు: కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు, డీసీఎస్ఓ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. రేషన్ కార్డుల దరఖాస్తుల ఆధారంగా అర్హుల జాబితాను గ్రామ సభలో చదివి వినిపిస్తారు. ఈ గ్రామ సభలు ఈ జాబితాపై చర్చించి ఆమోదిస్తారు. గ్రామ సభ లేదా వార్డు సభలో ఆమోదించిన జాబితాను మండల, మున్సిపల్ అధికారులు జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు పంపుతారు. ఈ జాబితాపై జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ తుది నిర్ణయం తీసుకుంటారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదం తర్వాత రేషన్ కార్డులు జారీ చేస్తారు. అర్హత కలిగిన వ్యక్తికి ఒకే ఒక్క రేషన్ కార్డు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుని ప్రభుత్వం ఆదేశించింది. రేషన్ కార్డులు కొత్తగా సభ్యుల చేర్పింపు లేదా మరణించిన ఇతరత్ర కారణాలతో సభ్యుల చేర్పింపు చేయాలని కూడా ఆదేశించింది ప్రభుత్వం. అయితే రేషన్ కార్డులో పేర్ల మార్పులు చేర్పుల కోసం ఏం చేయాలి? కొత్తగా రేషన్ కార్డులో పేర్ల మార్పులు చేర్పుల కోసం ఆయా సభ్యుల పేర్లకు సంబంధించి ఆధార్ కార్డులు, మ్యారేజ్ సర్టిఫికెట్లు అధికారులకు అందించాలి. అంతేకాదు సంబంధిత సభ్యుల బర్త్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాపాలన సభ్యులు రేషన్ కార్డు కోసం దరఖాస్తును స్వీకరించారు. అయితే అప్పట్లో దరఖాస్తు చేయని వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డుకి ఏడాదికి కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఏటా 1,50,000 ఆదాయం, పట్టణ ప్రాంతంలో 2 లక్షల ఆదాయం వారికి రేషన్ కార్డులు జారీ చేస్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా పథకాలపై సంక్రాంతి తర్వాత ఆయా జిల్లాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.